లోన్ యాప్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. లోన్ యాప్స్ నుంచి ఏదైనా మెసేజ్లు వస్తే 1930 నెంబర్కి కాల్ చేసి సైబర్ క్రైమ్ ని సంప్రదించాలంటూ నున్న పోలీస్ స్టేషన్ సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలు కూడా లోన్ యాప్స్ ను సంప్రదించవద్దంటూ ఆయన తెలిపారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్లో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆదిత్య డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గౌరవ సిపి గారు ఉత్తర్వుల మేరకు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంతో మన నున్న పోలీసుతో పాటు సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు కూడా హాజరవ్వడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలకి ఎక్కువ అవగాహన కల్పించాలి. దాని ముందు స్టూడెంట్స్ ద్వారా ఫ్యామిలీస్కి అలాగే వారి మిగిలిన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఈజీగా అర్థం చేసుకోగలిగే శక్తి స్టూడెంట్స్ ఉంటుందన్న ఉద్దేశంతో డిగ్రీ కాలేజీలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని. దీంట్లో ఫోన్ ఏపీకే ఫైల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ లింక్స్ ఓపెన్ చేయడం మరియు ఓటీపీ నెంబర్లు వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత సైబర్ క్రైమ్స్ ఏమైనా నేరాలు జరిగినప్పుడు కంగారు పడకుండా దాన్ని ఏ విధంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్న ప్రతి వివరం వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వారికి ఉన్న సందేహాలు కూడా తీర్చడం జరిగింది. ఈ 1930 నెంబర్ పోలీసుకి ఇమీడియట్గా సైబర్ క్రైమ్స్ ఏదన్నా జరిగింది, వారి అకౌంట్లో డబ్బులు పోయినట్టు కానీ లేదంటే వారికి ఏమైనా థ్రెటనింగ్ మెసేజెస్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు 1930 సైబర్ క్రైమ్స్ నెంబర్కి ఫోన్ డైల్ చేయడం ద్వారా వారి వివరాలు నోట్ చేసుకుని అలాగే వారికి తగు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక నేరం జరిగింది, దాన్ని అంటే వారికి ఏవేవి తెలియకపోవచ్చు, దాన్ని ఎలా డీల్ చేయాలనేది 1930 నెంబర్కి కనుక ఫోన్ చేస్తే కనుక వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. సార్, ఇది లోన్ యాప్ నుంచి ఏదన్నా థ్రెటనింగ్ మెసేజెస్ అయ్యి అంటే వీళ్ళు అసలు యాక్చువల్గా అలా చిన్నట్లకి మోసపోకూడదు. ఒకవేళ ఎవరన్నా కనుక ఇలా ఇమ్మీడియట్గా లోన్ యాప్ ద్వారా వాళ్ళు థ్రెటనింగ్ మెసేజెస్ లాంటివి వచ్చినాయి అని అంటే కనుక 1930 నెంబర్కి కాల్ చేస్తే సైబర్ క్రైమ్స్ నుంచి అటెండ్ అవ్వడం జరుగుతుంది. వారికి సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా థ్రెటనింగ్ మెసేజెస్ వచ్చినప్పుడు భయపడకూడదు. భయపడిపోతే మనం ఇంకా భయపడతారు. భయపడకుండా వాళ్ళకి పోలీస్ వారికి సమాచారం అందిస్తే థ్రెటనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఐపీ అడ్రస్ నుంచి, ఏ యాక్సెస్ ద్వారా ఏ నెంబర్ నుంచి వస్తుందని వాటిని వివరాలు కనుక్కొని వాళ్ళని నిరోధించడం జరుగుతుంది. అసలు భయపడితే మళ్ళీ వాళ్ళు అయ్యే రకమైన మెసేజ్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే తిరిగి వాళ్ళకి డబ్బులు కడతారో మీరు డబ్బులు కట్టడం వల్ల వాళ్ళు మీ వీక్నెస్ గమనిస్తారు. ఇలా ఈ రకంగా భయపడితే భయపడ్డారు. ఆ నెంబరు దాన్ని ఎగ్జిట్ అయ్యి దాని నెంబర్ని బ్లాక్ చేసి రిలేటివ్స్కి వాళ్ళందరికీ కూడా మనం నా నెంబర్ హ్యాక్ అయింది, ఇలాంటి వాటిని ఏవి పట్టించుకోవద్దని చెప్పి ధైర్యంగా ఉండటమే దానికి సరైన మందు. దీనికంటే ముందు చిన్న లోన్స్కి వీటికి కూడా ఎవరో తెలియని వాళ్ళ దగ్గర లోన్స్లో యాప్ల ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది కూడా మనం చేయకుండా ఉండడం మంచిదండి. థ్యాంక్ యూ.